లాస్ట్ సీజన్ లో స్ట్రాంగ్ గా కంబ్యాక్ చేసిన మన తెలుగు టైటన్స్ ఈసారి జరగబోయే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో మంచి ప్లేయర్స్ ని పిక్ చేసి ఒక సాలిడ్ టీమ్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చూస్తున్నారు. మరి మన టైటన్స్ టీమ్ ఈసారి రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరు, మన దగ్గర ఎంత ఆప్షన్ పర్స్ అమౌంట్ ఉంది, మనకు ఏ పొజిషన్ లో ఏ ప్లేయర్స్ కావాలి, ఆప్షన్ లో ఎలాంటి ప్లేయర్స్ ని టార్గెట్ చేయవచ్చు, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్లో రెగ్యులర్ గా ప్రో కబడ్డీ ఆప్షన్ వీడియోస్ రాబోతున్నాయి. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ టైటన్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ చూసుకుంటే ముందుగా డిఫెండర్స్ వచ్చేసి శంకర్ గదాయ్, అజిత్ పవర్, అంకిత్ అండ్ సాగర్ రావల్. ఆల్సో రైడర్స్ చూసుకుంటే ప్రఫర్ జవారే, నితిన్, రోహిత్ అండ్ చేతన్ సాహు. ఆల్సో నామినేటెడ్ కేటగిరీలో ఇద్దరు యంగ్ ప్లేయర్స్ ని పిక్ చేశారు. లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయిన బంటు మాలిక్ తో పాటు రైట్ కవర్ డిఫెండర్ అయిన అవిదుహాన్ని వీళ్ళు టీమ్ లోకి తీసుకున్నారు. సో కరెంట్లీ టీమ్ లో టోటల్ గా 10 మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. బేసిక్ గా ఒక టీమ్ లో మినిమం 18 ప్లేయర్స్ ఖచ్చితంగా ఉండాలి అండ్ మాక్సిమం 25 ప్లేయర్స్ వరకు ఉండొచ్చు. టైటన్స్ అయితే ఆప్షన్ లో ఇంకా 15 మంది ప్లేయర్స్ వరకు కొనుక్కోవచ్చు. అలానే వీళ్ళ దగ్గర ఆప్షన్ రిమైనింగ్ పర్స్ అమౌంట్ 3,70,00,000 అయితే ఉంది. యూజువల్లీ టైటన్స్ ఎప్పుడు కూడా కోర్ టీమ్ ని బిల్డ్ చేసుకోరు. అంటే స్టార్టింగ్ 7 లో ఆడి పర్ఫామ్ చేసే ప్లేయర్స్ ని వీళ్ళు ఇంతకు ముందు సీజన్స్ ఎప్పుడు రిటైన్ చేసుకోలేదు. కానీ లాస్ట్ సీజన్ లో బాగా పర్ఫామ్ చేయడంతో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ని ఉంచుకున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ 7 లో ఆడే 9 డిఫెండర్స్ ని రిటైన్ చేసుకున్నారు. అంకిత్, శంకర్ గదాయ్, అజిత్ అండ్ సాగర్ రావల్. ఎక్సెప్ట్ శంకర్ గదాయ్, రిమైనింగ్ ముగ్గురు లాస్ట్ సీజన్ లో బాగానే పర్ఫామ్ చేశారు. ముగ్గురు క్రూషియల్ డిఫెండర్స్ టీమ్ లోనే ఉన్నారు. దట్టు వీళ్ళని లో అమౌంట్ కి రిటైన్ చేసుకున్నారు. సో వీళ్ళకి ఆప్షన్ లో షాపింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. టైటన్స్ అయితే ఎక్కువగా రైడర్స్ పైనే ఫోకస్ చేస్తారు. ఇక వీళ్ళు ఏ పొజిషన్స్ ని ఫిల్ చేయాలి, ఆ పొజిషన్స్ కోసం ఎవరిని టార్గెట్ చేస్తారు అని చూసుకుంటే ముందుగా వీళ్ళకి లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ ఉన్నాడు. ఆల్సో రైట్ అండ్ లెఫ్ట్ కవర్స్ లో సాగర్ అండ్ అజిత్ పవర్ ఉన్నారు. ఆల్సో రైట్ కార్నర్ పొజిషన్ లో శంకర్ గదాయ్ ఉన్నప్పటికీ బట్ అతను నాట్ మోర్ ఎఫెక్టివ్. అతన్ని ఒక బ్యాకప్ డిఫెండర్ గా మాత్రమే రిటైన్ చేసుకున్నారు. టీమ్ డిఫెన్స్ ని లీడ్ చేసేలా ఒక స్ట్రాంగ్ డిఫెండర్ ఈ పొజిషన్ లో కావాలి. మరి ఈ పొజిషన్ కోసం శుభం షిండే, యోగేష్ దయా అండ్ నితీష్ కుమార్ ఆప్షన్స్ గా కనిపిస్తున్నారు. ఫస్ట్లీ శుభం షిండే విషయానికి వచ్చేస్తే ఈవెన్ ఇతను ప్రో కబడ్డీలో వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్. లాస్ట్ సీజన్ లో పార్ట్నర్ టీమ్ ని చాలా బాగా లీడ్ చేసి ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. దాన్ని పక్కన పెడితే యాజ్ ఏ ప్లేయర్ గా లాస్ట్ సీజన్ లో ఇతని నుండి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చూసాం. ఏకంగా 56 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఈ పొజిషన్ లో క్వాలిటీ డిఫెండర్ యంగ్ డిఫెండర్స్ ని లీడ్ చేయగలుగుతాడు. సో ఇతన్ని టైటన్స్ టీమ్ ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ నితీష్ విషయానికి వచ్చేస్తే ఇతనైతే ప్రో కబడ్డీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ డిఫెండర్. ఆల్సో ఒకటే సింగిల్ సీజన్ లో 100 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేసిన రికార్డ్ కూడా ఇతని పేరు మీదటే ఉంది. దట్ లాస్ట్ సీజన్ లో 59 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేసి చాలా బాగా రాణించాడు. లాస్ట్ ఆప్షన్ ఇతని బెంగాల్ టీమ్ బేస్ ప్రైస్ కి బై చేశారు. ఇతను ఎంత లేదన్నా ఈజీలీ 60 lakhs లోపే దొరికేస్తాడు. గతంలో కెప్టెన్ గా చేశాడు. ఫర్ షూర్ టీమ్ డిఫెన్స్ యూనిట్ ని ఇతని ప్రాపర్ గా లీడ్ చేయగలుగుతాడు. అండ్ ఫైనలీ యోగేష్. లాస్ట్ 2 సీజన్స్ గా రైజింగ్ లో ఉన్న ఈ యంగ్ డిఫెండర్ ని టైటన్స్ టీమ్ ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఇతనైతే లాస్ట్ సీజన్ లో ఢిల్లీ తరపున 75 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఆల్సో సీజన్ లో 4th బెస్ట్ డిఫెండర్ గా ఎమర్జ్ అయ్యాడు. యూజువల్లీ యోగేష్ అయితే వెరీ క్వాలిటీ డిఫెండర్. ప్రతి మ్యాచ్ లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. కాస్త ఎక్కువ అమౌంట్ అయినా పెడదాం పర్లేదు అనుకుంటే ఇతను టైటన్స్ కి రైట్ పిక్. ఇక వీళ్ళ ముగ్గురే టైటన్స్ కి ఇంపార్టెంట్ టార్గెట్స్ గా ఉంటారు. ఆల్సో డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ లో అమౌంట్ కి బ్యాకప్ డిఫెండర్స్ ని కొనుక్కుంటారు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్లీ రైడర్స్ విషయానికి వచ్చేస్తే ఈసారి టైటన్స్ 70% ఆఫ్ ది అమౌంట్ రైడర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా రైడర్సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఒక రైట్ రైడర్ కావాలి, దట్ ఒక కెప్టెన్ కావాలి. దీనికోసం ఆప్షన్ చూసుకుంటే పవన్ షరావత్, నవీన్ కుమార్, అర్జున్ దేశ్వాల్ అండ్ మనిందర్ సింగ్. మరి టైటన్స్ అయితే చాలా ఈక్వేషన్స్ లో ఒక స్టార్ రైడర్ ని బై చేయడానికి ఖచ్చితంగా వెళ్తారు. మరి ఫస్ట్ రీజన్ టీమ్ లో ఒక స్టార్ రైడర్ ఉంటే మ్యాచ్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ ని గెలిపిస్తాడు. అండ్ సెకండ్ రీజన్ బ్రాండ్ వాల్యూ. ఎప్పుడైతే ఒక పెద్ద ప్లేయర్ టీమ్ లో ఉంటాడో ఆటోమేటిక్ గా ఆ టీం బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైటన్స్ ని తీసుకుందాం. మన టీం ఎప్పుడు కూడా పర్ఫామ్ చేయకపోయినా కానీ టీమ్ లో రాహుల్ చౌదరి, సిద్ధార్థ్ దేశాయ్ అండ్ పవన్ షరావత్ ఇలాంటి స్టార్స్ ఉండడంతో అందరి అటెన్షన్ ఈ టీం పైనే ఉంటుంది. ఇక వీళ్ళ ముందుగా పవన్ షరావత్ ని ఫర్ షూర్ కొనడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే లాస్ట్ కొన్ని సీజన్స్ గా పవన్ షరావత్ అంటే తెలుగు టైటన్స్ అనే విధంగా మారిపోయింది. ఇతను వచ్చాకే టీమ్ లో ఒక బ్రాండ్ వాల్యూ కూడా క్రియేట్ అయింది కాబట్టి మిగతా స్టార్స్ కంటే ఇతను కొనడానికి టైటన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇన్ ఫ్యాక్ట్ ఇతని పైన మొదటి FVM కార్డు కూడా ఉపయోగించవచ్చు. ఈసారి ఆప్షన్ లో చాలా స్టార్స్ ఉన్నారు కాబట్టి పవన్ కాస్త లో అమౌంట్ కి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి.
ఇఫ్ ఇన్ కేస్ పవన్ దొరకకపోతే అబ్సల్యూట్లీ రిప్లేస్ చేయడానికి అర్జున్ దేశ్వాల్ కోసం వెళ్ళొచ్చు. ఇతనైతే లాస్ట్ కొన్ని సీజన్స్ గా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు. అలానే అర్జున్ అంటే కన్సిస్టెన్సీ, పర్ఫార్మెన్స్ చేయడు అనే ప్రాబ్లం లేకుండా ప్రతి మ్యాచ్ లో అతను బెస్ట్ ఇస్తాడు. కానీ ఆప్షన్ లో ఇతని పైన చాలా వరకు కాంపిటీషన్ ఉండొచ్చు. మరి పవన్ లేట్ గా వస్తే కనుక టైటన్స్ టీమ్ ఇతని కోసం వెళ్తారు. అండ్ థర్డ్ ఆప్షన్ నవీన్ కుమార్. సో ఫర్ ద ఫస్ట్ టైం నవీన్ అయితే ఆప్షన్ నెంబర్ పైకి రాబోతున్నాడు. మరి నవీన్ అంటేనే ఒక ఎక్స్ప్రెస్ లాంటాడు. సీజన్ లో ఒకసారి పాయింట్ స్కోర్ చేయడం స్టార్ట్ చేశాడు అంటే సీజన్ ఎండ్ అయ్యే వరకు అప్పుడు ప్రతి సీజన్ లో ఒక ఛాంపియన్ లా ఆడతాడు. కానీ లాస్ట్ సీజన్ లో ఇంజురీ కారణంగా సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయాడు. సో ఇతని పైన పెద్దగా కాంపిటీషన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇంజురీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇతను కొంత లో మండికి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ ఆప్షన్ మనేందర్ సింగ్. ఈ ప్రైమ్ స్టార్ కోసం కూడా టైటన్స్ టీం వెళ్తారు. మరి మిగతా స్టార్స్ తో కంపేర్ చేసుకుంటే ఇతను కొంత లో ప్రైస్ కి దొరికేస్తాడు. దట్ టు సీజన్ 10 ఆప్షన్ లో టైటన్స్ టీం ఇతన్ని బై చేశారు. కానీ బెంగాల్ FVM యూజ్ చేసి కొనేశారు. మరి టైటన్స్ ఇతన్ని కొనడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ టాప్ 4 స్టార్ ప్లేయర్స్ లో పవన్ అయితే ఫస్ట్ ప్రయారిటీ. అండ్ రిమైనింగ్ అందరూ ఆప్షన్స్ గా ఉన్నారు. ఇక ఒక స్టార్ రైడర్ తో పాటు టీమ్ లో ఒక పర్ఫార్మింగ్ సెకండ్ రైడర్ కావాలి. దట్ ఒక లెఫ్ట్ రైడర్ కావాలి. ఆప్షన్ చూసుకుంటే విజయ్ మాలిక్ అండ్ ఆకాష్ షిండే. డెఫినెట్లీ విజయ్ మాలిక్ ని ఎట్టి పరిస్థితుల్లో అయినా మళ్ళీ బైబ్యాక్ చేయాలి అని టైటన్స్ టీం చూస్తారు. ఇన్ఫాక్ట్ ఇతన్ని రిటైన్ చేసుకోవాల్సి ఉండేది, కానీ ప్రైస్ ట్యాగ్ కారణంగా ఇతన్ని వదులుకున్నారు. మళ్ళీ ఇతన్ని FVM యూజ్ చేసి బైబ్యాక్ చేద్దాము అని చూస్తారు. మరి విజయ్ అయితే టీమ్ లో ఒక ఇంపార్టెంట్ ప్లేయర్. ఒక ప్లేయర్ గా, ఒక కెప్టెన్ గా టీమ్ ని లాస్ట్ సీజన్ లో ముందుండి నడిపించాడు. మాక్సిమం ఇతన్ని బై చేయడానికి టైటన్స్ టీం వెళ్తారు. మరి విజయ్ ఎలా లేదన్నా ఈజీలీ 60 లక్షల రూపాయలు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ విజయ్ దొరకకపోతే కనుక ఆకాష్ షిండే సెకండ్ ఆప్షన్ గా ఉంటాడు. ఇతనైతే ఒక ఎక్సైటింగ్ యంగ్స్టర్. పాస్ట్ లో పూణే టీం కి చాలా బాగా రాణించాడు. వెరీ స్కిల్ఫుల్ రైడర్, కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా టీమ్ కి యూస్ఫుల్ గా మారతాడు. మరి ఏదేమైనా విజయ్ కోసమే వెళ్ళాలి. ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ థర్డ్ రైడర్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ సీజన్ లో యాజ్ ఏ థర్డ్ రైడర్ గా ఆశిష్ నర్వాల్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి టైటన్స్ టీం మ్యాచెస్ గెలిచారు. ఇక ఈసారి కూడా థర్డ్ రైడర్ గా ఆశిష్ నర్వాల్ ని బైబ్యాక్ చేయాలి అని చూస్తారు. మరి లాస్ట్ సీజన్ లో ఆశిష్ నర్వాల్ మోర్ దెన్ 180+ రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇతన్ని థర్డ్ FVM యూజ్ చేసి కొనాలి అని చూస్తారు. ఇతను ఎలా లేదన్నా ఈజీలీ 40 లక్షల రూపాయల్లో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఆశిష్ దొరకకపోతే కనుక ఆ రేంజ్ లో ఆడే జై భగవాన్ అండ్ భరత్ హుడా ఇలాంటి క్వాలిటీ ప్లేయర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు కూడా లో అమౌంట్ కే దొరికిస్తారు. ఇక వీళ్ళు కూడా కాదు అనుకుంటే పర్దీప్ నర్వాల్, అజంక్య పవర్ ఇలాంటి ప్లేయర్స్ కూడా ఆప్షన్ ఎవరి పైన ఉన్నారు. ఇక ఫైనలీ ఏ పొజిషన్ కోసం ఎంతెంత అమౌంట్ ఖర్చు పెట్టాలి అని చూసుకుంటే మన దగ్గర టోటలీ 3,70,00,000 పర్స్ అమౌంట్ ఉంది. ఒక టాప్ రైడర్ అండ్ కెప్టెన్ కి 1,70,00,000 ఖర్చు పెట్టాలి. ఒక రైట్ కార్నర్ డిఫెండర్ కి 60 లక్షలు, అలానే ఒక సెకండ్ రైడర్ కి 50 lakhs అండ్ ఒక థర్డ్ రైడర్ కి 30 lakhs ఖర్చు పెడితే రిమైనింగ్ 60 లక్షలతో బ్యాకప్ ప్లేయర్స్ ని కొనుక్కోవచ్చు. సో ఈ ప్లేయర్స్ పైన మన టైటన్స్ టీం టార్గెట్ చేస్తుంది అనుకుంటున్నాం. మన టైటన్స్ టీం ఎవరిని కొంటే బాగుంటుందో మీరు కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో రెగ్యులర్ గా ఆప్షన్ లైవ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.